ప్రియమైన దేవుని వారలారా, దేవుడు తన మహాకృపచేత మనలందరినీ కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్నిచ్చి జీవము కలిగినటువంటి ఆయన మాటలు నేర్చుకోవటానికి మన పట్ల చూపిన కృప కొరకై దేవునికి మొదట కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తూ, అలాగే దేవుని మాటలు వినటానికి శ్రద్ధతో కూడి వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైనటువంటి క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రియులారా, అందరు తల్ల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. గడిచిన కాలమంతా మీ చల్లని రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి కన్న తండ్రి, ఈ సాయంకాలపు సమయంలో మమ్మల్ని ఒక సంఘముగా నాయన కూర్చి మీ మాటలు వినిపించటానికి మీరు చూపినటువంటి కృప కొరకై కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానంను ప్రసాదిస్తారని వింటున్న మీ పిల్లలు తండ్రి విని గ్రహించి వాటి ప్రకారం జీవించే మంచి మనస్సును ప్రసాదిస్తారని కోరుకుంటూ, ఈ మీటింగ్లో తండ్రి ఆది నుండి అంతం వరకు మీ కృప తోడుగా ఉంచి సమస్తం సవ్యంగా జరుగులాగున మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారునైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులరా, దేవుని ఇల్లు అనే విషయం మనము ధ్యానించుకుంటున్నాం. ఇంతకుముందు ఏం చెప్పానో ఒక 2 నిమిషాల్లో మీకు తెలియజేస్తా, అప్పుడు మీకు అవగాహన ఉంటుంది. ప్రియులరా, దేవునికి ఇల్లు అని మనం ఆలోచిస్తున్నప్పుడు దేవునికి కూడా ఇల్లు ఉందా అనే డౌట్ చాలా మందిలో ఉండొచ్చు. కానీ దేవుని మాటల ద్వారా వాస్తవాలు మనకు తెలుస్తాయి. ప్రియులరా, ఒకనాడు దావీదు గారు ఇశ్రాయేలును పరిపాలించినటువంటి దావీదు గారు దేవునికి ఒక నివాస స్థలం నేను ఏర్పాటు చేయాలి, ఆయనకు నివాస స్థలం ఏర్పాటు చేసేంత వరకు నేను నిద్రపోను అనే విధంగా ఆయన తన మనసులో అనుకున్నప్పుడు దేవుడు తన సేవకుడైన నాతాను ప్రవక్తను పంపించి, నాయన, నువ్వు నా కొరకు నివాస స్థలాన్ని కట్టకూడదు, ఎందుకంటే నీవు యుద్ధములు చేసి అలసిపోయావు. నీ గర్భం నుండి వచ్చినటువంటి నీ కుమారుని ద్వారా నేను మందిరాన్ని కట్టించుకుంటా, నా కొరకు నా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టించుకుంటా, నువ్వు విశ్రాంతిలోకి వెళ్ళిన తర్వాత అని దావీదు గారికి చెప్పినప్పుడు, దావీదు గారు ఆ మందిరాన్ని నిర్మించడం కొరకు కావలసినటువంటి వెండిని, బంగారాన్ని, ఇనుమును అన్నిటినీ రెడీ చేసి పెట్టి ఆయన వృద్ధాప్యంలో మరణిస్తాడు. ప్రియులారా, దావీదు గారి తదనంతరం ఆయన కుమారుడైనటువంటి సొలొమోను గారు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడం మొదలుపెట్టాడు. ఆయన పరిపాలన కాలంలో 4వ సంవత్సరంలోనే మందిరాన్ని యెరూషలేములో కట్టడం ప్రారంభించాడు. ప్రియులారా, 7 సంవత్సరాలు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దాడు. బంగారు దేవాలయాన్ని దేవుని కొరకు నిర్మించాడు. ప్రియులారా, యెరూషలేములో ఆ బంగారు దేవాలయాన్ని కూడా మీకు చూపించని వీడియో వేసి చూపించే, ఎంత అద్భుతంగా సొలొమోను గారు ఆ రోజు ఆ దేవాలయాన్ని నిర్మించాడో మీకు చూపించాను ఇంతకుముందు. ప్రియులారా, అయితే అప్పుడు దేవుడు చెప్పాడు, 7 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత సొలొమోను గారు దేవుని మందసాన్ని తీసుకుని వచ్చి మందిరంలో ప్రతిష్ఠించినప్పుడు సొలొమోను గారు దేవునికి ప్రార్థన చేస్తారు. దేవా, మహాకాశములు నిన్ను పట్టజాలవు, నేను కట్టినటువంటి ఈ బంగారు దేవాలయం ఎలా మిమ్మల్ని పడుతుంది అని దేవునికి ప్రార్థన చేస్తాడు. ప్రియులారా, అంటే సొలొమోను గారికి అర్థమైపోయింది, నేను కట్టించినటువంటి ఈ నిర్మాణంలో, ఈ మందిరంలో దేవుడు నివసించడు అనే సంగతి అర్థమైపోయింది. అందుకే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, నేను కట్టించిన ఈ బంగారు దేవాలయమైనా సరే తండ్రి నిన్ను పట్టదు, అది బంగారం దై ఉండొచ్చు కానీ నిన్ను పట్టజాలదు, మహాకాశాలే నిన్ను పట్టజాలు, అలాంటప్పుడు ఈ భూమి మీద ఈ చిన్ని నిర్మాణం ఎలా పడుతుంది తండ్రి? కాబట్టి మీ కృప మా పట్ల చూపి ఎవరైతే ఈ మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేస్తారో వారి మనవి ఆలకించి మా పాపములు క్షమించండి, వారి పాపములు క్షమించండి అని దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుడు, సరేనాయన, ఎవరైతే ఈ మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేస్తారో వారి మొర నేను వింటాను, ఆకాశముందున్న నేను వారికి జవాబు ఇస్తాను, వారి మనవులు నేను అంగీకరిస్తాను, వారి పాపములు నేను క్షమిస్తాను అని దేవుడు చెప్పాడు. ప్రియులారా, అప్పుడు దేవుడు చెప్పాడు ప్రజలకు, లేదంటే భక్తులకు చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? ఒకసారి బైబిల్ ఓపెన్ చేసి చూడండి ప్రియులారా. అపోస్తల కార్యంలో 7వ అధ్యాయం ఒకసారి చూడండి. దేవుడు ఏం చెప్పాడో భక్తుల ద్వారా ఆయన రాయించిన మాటలు ఒకసారి చూడండి ప్రియులారా. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం మనం చూడగలిగితే ప్రియులారా, 47 నుంచి
47వ వచనం నుంచి చూద్దాం. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరమును కట్టించెను. సొలొమోను బంగారు దేవాలయాన్ని యెరూషలేములో కట్టించాడు కదా. కట్టించిన తర్వాత అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు. దేవుడు చెబుతున్నాడు ఏమనంటే, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కడతారు? నా కొలతలు చూశారా? ఆకాశమే నా సింహాసనము, భూమి నా పాదపీఠము. అలాంటప్పుడు ఎవరు కట్టగలరు ప్రియులారా? ఎవరమైనా కట్టగలమా? ఆయన కొరకు ఒక మందిరాన్ని ఈ భూమి మీద ఎవరమైనా కట్టగలమా అని ఆలోచిస్తే మన వలన కాదు ప్రియులారా. మనము కట్టలేము. దేవునికి అంటూ ఒక మందిరాన్ని మనం ఈ భూమి మీద కట్టలేము ప్రియులారా. ఆయన నివాసము చేయటానికి కావలసినటువంటి మందిరము ఈ భూమి మీద మనం కట్టలేము ప్రియులారా, కట్టలేము. దేవుడు అదే ప్రవక్తల ద్వారా తన సేవకుల ద్వారా తెలియజేస్తున్నాడు. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టింతురు? ఆకాశమే నా సింహాసనం వేసుకొని కూర్చున్నా, భూమి నా పాదపీఠము. కాబట్టి మీరు కట్టలేరు మీరు కట్టలేరు. మరి ఎవరు కట్టాలి దేవుని కొరకు మందిరం? అసలు దేవునికి ఇల్లు ఉందా అనే డౌట్ మీకు రావచ్చు ప్రియులారా. ఉంటే ఎవరు కట్టారు అని మనం ఆలోచిస్తే ఒక్కొక్కటిగా ఈరోజు మీకు తెలియజేస్తా. దేవుని మందిరము ఉందా లేదా అనేది ఫస్ట్ చూద్దాం ప్రియులారా. దేవుని మందిరం అన్నా, దేవాలయం అన్నా, లేదంటే దేవుని ఇల్లు అన్నా, ఇవన్నీ పర్యాయ పదాలు ప్రియులారా. దేవుని నివాసం అన్నా ఒకటే. ఆయన నివాసం కొరకు అసలు ఇల్లు ఉందా అని మనం ఆలోచిస్తే ప్రియులారా, ఒకసారి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ప్రియులారా, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు. మోషే నమ్మకముగా దేవుని ఇంటి మీద ఉన్నాడంట. మోషే యెరూషలేములో మందిరం కట్టలేదు కదా, సొలొమోను గారు కట్టారు కదా. మరి మోషే గారు దేవుని ఇల్లంతటిలో ఎలా నమ్మకముగా ఉన్నాడు ఆలోచించండి ప్రియులారా. అంటే దేవుని ఇల్లు ఏది అని అంటే, మనుషులు కట్టినటువంటి నిర్మాణాలు దేవుని ఇల్లు కాదనే సంగతి క్లియర్గా మనకు అర్థమవుతుంది ప్రియులారా. మనుషులు నిర్మించినటువంటి నిర్మాణాలు దేవుని మందిరము కాదు. మరి ఏమిటి మందిరము, లేదంటే దేవుని ఇల్లు ఏమిటి అని మనం ఆలోచిస్తే ప్రియులారా, ఒకసారి అదే అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం కూడా చూడండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. మనం నమ్మినటువంటి మన ప్రభువు కూడా, క్రీస్తుల వారు కూడా, ఆయన కూడా దేవుని ఇంటి మీద నమ్మకముగా ఉన్నారంట. ఎలా మోషే గారు దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ఎలా యేసు ప్రభుల వారు దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు అనే విషయము తర్వాత చెబుతా. అసలు దేవుని ఇల్లు ఏంది, దేవుని ఇల్లు ఏంటంటే దాని కంటిన్యూషన్ చదవండి ప్రియులారా. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. ఎవరు? ఏది దేవుని ఇల్లు ఏంటి, దేవుని మందిరం ఏంటి అని ఆలోచిస్తే ప్రియులారా, ఎంత అద్భుతమో ఆలోచించండి. మనమే ఆయన ఇల్లు. మనమంటే ఎవరు? మనుషులు, భూమి మీద పుట్టకొస్తున్న మనుషులు. మనమే దేవుని ఇల్లు, మనమే దేవుని ఇల్లు ప్రియులారా. కానీ ఈరోజు చాలామందికి ఈ జ్ఞానం లేదు. ఒక అందమైన నిర్మాణం కడతారు, ఇదే దేవుని నివాసం అంటారు, ఇక్కడ దేవుడు నివాసం చేస్తున్నాడని చెబుతుంటారు. మనం క్రైస్తవులైతే ఆ చర్చి బిల్డింగ్ కట్టి దాని మీద సిలువ వేసి గంట కట్టి ఇలా నిర్మాణాలు చూపి ఇదే దేవుని మందిరము అని చెబుతుంటారు ప్రియులారా. ఎవరైనా మార్గంలో పోతున్నప్పుడు క్రైస్తవులు చూసి ఇలా 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 చేస్తుంటారు. అంటే వారు ఆ నిర్మాణం చూడంగానే భక్తి చూపిస్తుంటారు పిల్లారా. వారికి ఏమర్థమైందంటే దేవుడు ఇక్కడ ఉన్నాడు, దేవుడు ఇక్కడ నివాసం చేస్తున్నాడు అనే ఆ ఉద్దేశంతో వాళ్ళు ఇలా 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 చేస్తుండడం మనం గమనిస్తుంటాం ప్రియులారా. కానీ దేవుడు వాస్తవం చెబుతున్నాడు. దేవుడు ఏమని చెబుతున్నాడంటే మనమే ఆయన ఇల్లు, నీవు ఆయన ఇల్లు. నువ్వు కట్టిన గోడలు కాదు, నువ్వు కట్టినటువంటి దేవాలయం కాదు, నువ్వు కట్టినటువంటి నిర్మాణం కాదు. సొలొమోను గారు కట్టిన దేవాలయంలోనే దేవుడు నివాసం చేయలేదు. మనం రాతి గోడలు కడితే నివాసం చేస్తాడా పిల్లారా? సొలొమోను గారు కట్టినటువంటి ఆ ఆలయం కన్నా లేదంటే నిర్మాణం కన్నా మనం కట్టినది గొప్పదా? ఆలోచించండి. కానీ మనము అదే భ్రమలో బ్రతుకుతున్నాము. చాలా మంది ఇదే భ్రమలో బ్రతుకుతున్నారు. దేవాలయం అంటే ఎక్కడో ఉంది అని చూపిస్తున్నారు తప్ప నీవే దేవాలయము, నీలోనే దేవుడు ఉంటాడు సంగతి బైబిల్ చెబుతున్నప్పుడు అర్థం చేసుకోవాలా ప్రియులారా. ఎంతమంది ఆలోచిస్తున్నారు. ఇంకా చూస్తారా దేవుడు ఏం రాయించాడో చూడండి ఒకసారి ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక
6వ అధ్యాయము 18వ వచనం ప్రియులారా, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. దేవునికి ఆలయముగా మనల్ని చేశాడంట, ఆలయంగా. అందుకు దేవుడు ఎలాగో చెప్పుచున్నాడు, ఏమని? నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. నేను వారిలో నివసిస్తాను. ఎవరిలో? మనలో దేవుడు నివసించాలనుకుంటున్నాడు. నువ్వు కట్టిన మందిరాలలో కాదు, నువ్వు కట్టిన రాతి గోడలలో దేవుడు నివసించాలనుకోవట్లేదు. మనలోనే దేవుడు నివసించాలనుకుంటున్నాడు. ఎంతమందికి తెలుసు ప్రియులరా? ఎంత అద్భుతమైన విషయమో ఆలోచించండి. మీరు అభిమానించే ఒక నాయకుడే వచ్చి మీ ఇంట్లో ఉండాలంటే మీరు ఎగిరి గంతులేస్తారు. అయ్యో, మా అభిమాన నాయకుడు, మా అభిమాన నటుడు మా ఇంటికి వచ్చాడు అని మీరు సంబరపడిపోతారు. కానీ దేవుడేమంటున్నాడో తెలుసా? దేవుడేమంటున్నాడంటే, నేను మీలో నివసిస్తాను, నేను మీలో సంచరించాలనుకుంటున్నాను, మీరు నా ప్రజలు. నిజంగా ప్రియులరా, ఆలోచిస్తున్నారా? ఎంత అద్భుతమైన విషయమో. దేవుడు మనలో నివాసం చేయాలనుకుంటుండంట. మనమే ఆయన దేవాలయం అంట, మనమే ఆయన ఇల్లు ప్రియులరా. మనం కట్టిన రాతి గోడలు కాదు ఆయన ఇల్లు, మనం కట్టిన రాతి గోడలు కాదు, మనమే దేవుని ఇల్లు. ఇంకో మాట చూస్తారా? చూడండి ప్రియులరా, ఎన్ని ఆధారాలు ఉన్నాయి బైబిల్లో. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నట్టే మీకు ఆధారాలు. అందరూ రాతి గోడలు చూపించి ఇదే దేవుని ఇల్లు, ఇక్కడే దేవుడు ఉంటాడు అనుకుంటున్నారేమో ప్రియులరా. కాదు. దేవుడు నివాసం ఉండేది మనలోనే, మనమే ఆయన ఇల్లు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారనియు మీరు ఎరుగరా? మీరు ఎరిగి ఉండాలి. ఇప్పటికే దేవుడు మీలో నివసిస్తున్నాడనే సంగతి మీరు ఇప్పుడే ఎరిగి ఉండాలా. అంతేగాని అక్కడ ఆ బిల్డింగ్లో ఉన్నాడని చెప్పకూడదు. మనలోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు ప్రియులారా. ప్రతి ఒక్కరిలో దేవుడు నివాసం చేయాలనుకుంటున్నాడు. అందుకే మనల్ని చూసి మీరే నా ఆలయము, మీరే నా నివాసము, సొలొమోను నువ్వు కట్టిన నిర్మాణంలో నేను ఉండను, కానీ మీలోనే నేను ఉండాలనుకుంటున్నాను, మీలోనే నివాసం చేయాలనుకుంటున్నాను అని దేవుడు చెబుతుండే ప్రియులారా. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఇంకో మాట చూడండి, కొరింథీయులకు రాసినట్టు మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము ఒకసారి చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? మీ దేహము మీకు దేవుడు అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడంటే అందులో దేవుడు నివాసం చేయాలని. దేవుడు మీలో నివాసం చేయాలనే మీకు ఈ దేహాన్ని ఇచ్చాడు. మీరే దేవాలయము. ఎంత అద్భుతం ఆలోచించండి ప్రియులారా. మనమే దేవుని ఇల్లు అంట. బంగారు దేవాలయములో దేవుడు ఉండడు, మనం కట్టిన నిర్మాణాలలో దేవుడు ఉండడు. ఎక్కడ ఉంటాడంటే మనలోనే ఉంటాడు. ఇప్పుడు రండి, మోషే గారు దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడని రాయించాడు కదా దేవుడు. ఎలా నమ్మకంగా ఉన్నాడు మోషే గారు? దేవుని ఇల్లంతటిలో ఎలా నమ్మకంగా ఉన్నాడు? మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూస్తే అక్కడ చదువుతున్నాడు మోషే గారి గురించి. ఏమనంటే, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు. మోషే గారు దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? దేవుని ఇల్లు అంటే మనమే అని తెలుసుకున్నాం కదా. మోషే గారి కాలంలో దేవుని ఇల్లు ఏదేనంటే ఇశ్రాయేలు జనాంగము, ఇశ్రాయేలు ప్రజలే దేవుని ఇల్లు. ఆ రోజు ప్రియులరా, ఆ దేవుని ఇంటి మీద మోషే గారు ఎలా నమ్మకముగా ఉన్నాడని మనం ఆలోచిస్తే ప్రియులరా, దేవుడు ఒకరోజు మోషే గారిని పిలిచాడు. నాయన, ఐగుప్తులో నా ప్రజల మొరని నేను విన్నాను, వారు కఠిన బానిసత్వంలో మగ్గిపోతున్నారు. కాబట్టి నీవు వెళ్ళి వారిని తీసుకొని రావాలి ఈ కనాను దేశానికి. నేను వారి పితలకు ప్రమాణం చేసినటువంటి ఈ కనాను దేశానికి నువ్వు తీసుకొని రావాలన్నా. నువ్వు వెళ్ళు అని దేవుడు చెప్పినప్పుడు మోషే గారు బయలుదేరుతాడు ప్రియులారా. మోషే గారు బయలుదేరినప్పుడు అక్కడ పెంచిన తల్లి ఉన్నది. అక్కడ ఐగుప్తులో పెంచిన తల్లి ఫరో కుమార్తెనే కదా మోషే గారిని పెంచింది చిన్ననాటి నుండి. ఆ తల్లి ఏమన్నదో తెలుసా? మోషే, ఎక్కడికి వెళ్తావు నాయన? నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు నా వారసుడివి, నీవే నా వారసుడివి, ఇక్కడే ఉండిపో. ఈ ఐగుప్తు ధనం చూసావా ఎంత గొప్పదో? ఈ ఐగుప్తు సింహాసనం కూడా నీకే ఇస్తానన్నా. నా వారసుడివి నీవే, కనుక నువ్వు వెళ్ళొద్దు, ఇశ్రాయేలు ప్రజలతో నువ్వు వెళ్ళొద్దు అని ఆమె
చెప్పింది ప్రియులారా, కథలు కాదు. ఒకసారి చూడండి ఆ మాట. అప్పుడు మోషే గారి రిప్లై చూస్తే వండర్ఫుల్ అనిపిస్తుంది. ఎంత గొప్పగా నిజంగా మోషే గారు ఆయన మాట్లాడాడో, ఎంత గొప్పగా దేవుని మీద ప్రేమ చూపాడో మనకు అర్థమవుతుంది ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి, 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తే 24వ వచనం ప్రియులారా, 24వ వచనం ఒకసారి చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏం చేశాడు మోషే? ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఒప్పుకోలేదంట. ఎందుకంటే దేవుని ప్రజలతో నింద అనుభవించటమే నాకు గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. ఇది అక్కడ విచిత్రం అండి. నిజంగా మనం ఏమనుకుంటాము? మనము గొప్ప భాగ్యం అంటే ఏమనుకుంటాము? ఒక గొప్ప పొజిషన్, లేదంటే ఒక గొప్ప నాయకుడు అయినామనుకో, లేదంటే ఒక గొప్ప జాబ్ చేసామనుకో, ఒక కలెక్టర్ జాబ్ అయినామనుకో, అప్పుడు గొప్ప భాగ్యం అని అనుకుంటాము. లేదంటే ధనవంతుడు కావాలనుకుంటాము, అది భాగ్యవంతులం అనుకుంటాము. కానీ మోషే గారు విచిత్రంగా చెబుతున్నారు కదా, దేవుని ప్రజలతో నిందలు అనుభవించడమే గొప్ప భాగ్యము, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. మనం అనుకుంటున్నామా? ఎవరైనా, ఏ క్రైస్తవులైనా అనుకుంటున్నారా? క్రీస్తును నమ్మండి మీ నిందలు తొలగిపోతాయని ప్రార్థనలు చేస్తున్నారు. కానీ మోషే గారు భక్తుడు ఏమని చెబుతున్నాడో చూడండి. నేను చెప్పటం లేదు, మీ దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి చూడండి పిల్లరా. నేను అబద్ధాలు చెప్పటం లేదు. ఈరోజు సంఘాలలో వీళ్ళు ప్రార్థన చేసేది, దేవా ఆకాశ తూములు విప్పండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మా నిందలు తొలగించండి అని మనము ప్రార్థన చేస్తాం. కానీ మోషే గారు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అంట. నింద గొప్ప భాగ్యము. ఆలోచించండి ప్రియులారా, భక్తుల జీవితాలు చూస్తే మనకు అర్థమవుతుంది దేవుని ఎలా ప్రేమించాలనేది. ఈరోజు చేస్తున్న బోధకుల మాటలు వింటే మనము దేవునికి దూరం అయిపోతాం ప్రియులారా. భక్తులు అలా వేడుకోనలేదు, మా నిందలు తీసేయండి అని చెప్పలేదు. యేసు క్రీస్తుల వారు చెప్పారు, నా నామము నిమిత్తము మిమ్మల్ని ప్రజలు హింసిస్తారు, నిందిస్తారని చెప్పాడు. ఎవరైనా ఏ రోజైనా ఈ మాట చదువుతారా? ఈ మాట ప్రజలకు చూపిస్తారా? చూపించరు. మీరు దేవుని నమ్మండి, మీ నిందలు తొలగిపోతాయి, మీరు దేవుని నమ్మండి, మీకు ఆస్తులు వచ్చేస్తాయని చెబుతారు తప్ప సత్యం అనేది బైబిల్లో రాయబడిన మాటలు ఎవరికి చెప్పరు ప్రియులారా. మోషే గారు చూడండి ఎంత గొప్పగా పలుకుతున్నాడో. ఏమంటున్నాడంటే, దేవుని ప్రజలతో క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే నాకు మేలు, అంతేగాని ఐగుప్తు ధనము నాకు వద్దు, ఐగుప్తు సింహాసనం నాకు వద్దనండి ప్రియులారా. ఒకవేళ ఐగుప్తు సింహాసనం మనకి ఇవ్వాలనుకుంటే, మనకు ఏదైనా సింహాసనం ఇస్తానంటే ఎక్కడైనా మనం వద్దంటామా? లేదంటే మనకు ధనం ఇస్తానంటే మనం వద్దంటామా ప్రియులారా? ఎవరు వద్దనరు. ఐగుప్తు ధనం అంటే ఈరోజు ఐగుప్తు దేశము, ఈజిప్ట్ దేశము పేదరికంగా ఉండొచ్చు. ఆనాడు మోషే గారి కాలంలో సంపన్న దేశం అది. ఈరోజు అమెరికా దేశం ఏ విధంగా సంపన్న దేశముగా ఎదిగిందో, ఆ రోజు ఐగుప్తు దేశము కూడా సంపన్న దేశము. ఫరోలు గొప్పవారు. అలాంటిది కూడా మోషే గారు తృణీకరించారు. ఆయన ఫరో కుమార్తెతో ఒక విషయం చెబితే చాలు, నీవే నా తల్లి అని చెబితే చాలు, ఆయన రాజైపోయేవాడు. కానీ మోషే గారు అలా చెప్పలేదు ప్రియులారా. మోషే గారు అలా చెప్పలేదు. అల్పకాల పాప భోగం ఇదంతా. ఈ భూమి మీద నేను అనుభవించేది అల్పకాలమే, 60-70 సంవత్సరాలు నేను అనుభవిస్తా, అది పాప భోగమే. దాని కొరకు నా క్రీస్తును నేను ఎందుకు విడిచిపెట్టుకుంటాను? నాకు నిందలు వచ్చినా ఇబ్బంది లేదు, కానీ నా క్రీస్తును నేను విడిచిపెట్టను అని మోషే గారు గొప్పగా పలికారు కదా. చాలా గొప్పగా చెప్పారు కదా. మళ్ళొకసారి చదవని పిల్లలు ఆ మాట ఎంత గొప్పదో. ఈ మాటలు చదువుతున్నప్పుడు మన రోమాలు కూడా నిక్కబడుచుకుంటాయి. వండర్ఫుల్గా ఎంత గొప్పగా భక్తులు జీవించారు అని మనకు మోటివేషన్ ప్రియులరా. ఈ మాటలు చదివినప్పుడు మనం ఇలా బ్రతకాలి, బ్రతికితే దేవుని కొరకు ఇలా బ్రతకాలి అని అనిపిస్తుంటది ప్రియులరా. మళ్ళీ ఒకసారి చదువుదాం ఆ మాట. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పది. ఒక పక్క ధనం ఉంది, ఒక పక్క నింద ఉంది. మోషే నిందలు చూజ్ చేసుకున్నాడు. నాకు నిందలు కావాలనుకున్నాడు కానీ నాకు ధనం కావాలనుకోలేదు. నాకు నిందలు కావాలి, శ్రమలు కావాలనుకున్నాడు కానీ ఐగుప్తు సింహాసనం నాకు కావాలనుకోలేదు ప్రియులరా. ఎంత గొప్ప మనసు, ఎంత గొప్పగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడో ఆలోచించండి. ఇలాంటి వారినే దేవుడు కోరుకుంటాడు ప్రియులారా. మోషే గారినే ఎందుకు ఎన్నుకున్నాడు నాయకుడిగా? మనలో ఉంది అలాంటి మనసు. మనం కూడా అలా ఎదగాలి. ఈ మీటింగ్స్ మేము చేసేది కూడా అందుకే, దేవునికి ఇష్టలుగా ప్రతి ఒక్కరము మారాలని, దేవుని కొరకు బ్రతకాలనే మేము ఈ మీటింగ్స్ చేస్తున్నామే తప్ప ఏదో మాకు పని లేక మీకు చెప్పాలని రాలేదు పిల్లరా.
మేమేదో ఈ లోకంలో బతకడానికి ఏమి లేదని ఇక్కడికి వచ్చేది మేము ప్రకటించటం లేదు. తమ్ముళ్ళందరూ కష్టపడుతున్నారు దేనికోసము? మిమ్మల్ని కూడా ఇలాంటి భక్తులుగా మనమందరము మారాలి, ఆ విధంగా తీర్చిదిద్దుకోవాలి అనే ఉద్దేశంతో ఈ మీటింగ్స్ చేస్తున్నాం ప్రియులారా. నిజంగా మోషే గారు ఎంతగా ఆలోచిస్తున్నాడో ఆలోచించండి. ఈరోజు ఎవరైనా కోరుకుంటారా మనం చర్చికి వెళ్ళి ప్రార్థన చేయమని చెబుతాం? దేనికి? అయ్యగారు కూడా దానికే ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఈమె ఎన్నో కష్టాల నుంచి పోతుంది కాబట్టి ఈ నిందలు తొలగించేయండి, కోర్టు సమస్యలు తీర్చేయండి, జాబు లేదు జాబ్ ఇచ్చేయండి, పెళ్లి కాలేదు పెళ్లి చేయండి, పిల్లలు లేరు పిల్లలు ఇవ్వండి. ఇవే కదా మనం అడిగేది, ఇవే కదా మనం అడిగేది. ఆలోచించండి పిల్లరా. మరి మోషే గారు ఎందుకు అడగటం లేదు? అలా మోషే గారు ఎందుకు అడగటం లేదు? అందుకే మోషే గొప్పవాడయ్యాడు, దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఎంత నమ్మకమైన వాడో తెలుసా? ఎంత నమ్మకమైన వాడంటే దేవుడు చెప్పాడు, వెళ్ళాడు, మోషే గారు వెళ్ళారు, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోకుండా వదిలిపెట్టేశాడు, ఈ సింహాసనాన్ని ధనాన్ని విడిచిపెట్టాడు, ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని బయలుదేరాడు కనాను దేశానికి. బయలుదేరుతున్నప్పుడు ఆ ప్రజలు మంచివారా? ఆ ప్రజలు మంచివారా ప్రియులారా? మోషే గారిని చూసి ఎన్ని నిందలు మోపారు, ఎంతగా హింసించారు మోషేను. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వారు కల్లారా చూశారు. ఎర్ర సముద్రము రెండుగా పాయలు చేసి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను దాటింపజేసి ఐగుప్తు సైన్యాన్ని అంతా దాంట్లో నాశనం చేసినప్పుడు వారు కల్లారా చూశారు. ఇన్ని అద్భుతాలు చూసినప్పుడు, ఇంత అద్భుతమైన కార్యం చూసినప్పుడు ఎంతగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కొరకు బ్రతకాలి ఇశ్రాయేలు ప్రజలు. దేవుణ్ణి నమ్మలేదు ప్రియులరా, దేవుని నమ్మలేదు వాళ్ళు. ఆ ఎర్ర సముద్రం దాటి రాగానే వారు దేవుణ్ణి మరిచిపోయారు. చిన్న కష్టము రాగానే దేవుని మీద తిరుగుబాటు, మోషే మీద తిరుగుబాటు. అరణ్యంలో నీరు లేదని మోషే గారి మీద సనగడం మొదలుపెట్టారు. మోషే, మాకు ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి తీసుకుని వచ్చావా? మమ్మల్ని ఇక్కడ చంపటానికి, ఇక్కడ పాతిపెట్టడానికి తీసుకుని వచ్చావా మోషే? మాకు త్రాగటానికి నీరెవరిస్తారు అని మోషే మీద గొనగడం మొదలుపెట్టారు ప్రియులారా. మోషే గారి మీద గొనగడం మొదలుపెట్టారు. నిజంగా అద్భుత కార్యాలు చేసిన దేవుడు నీళ్ళు ఇవ్వలేడా? ఆలోచించండి, మీరు ఆలోచించండి ప్రియులారా. వారి కళ్ళ ముందే ఫరో చేతుల నుంచి తప్పించి ఎర్ర సముద్రాన్ని దాటించినటువంటి దేవుడు వారికి దాహం వేసినప్పుడు నీళ్ళు ఇవ్వలేడా? ఆకలి వేసినప్పుడు ఆహారం పెట్టలేడా? వారిని కాపాడటం లేదా? కాపాడుతున్నా వారు మనసుకు వచ్చినట్టుగా, వారి ఇష్టం వచ్చినట్టుగా దేవుని సేవకుడైనటువంటి మోషే గారి మీద సనగడం మొదలుపెట్టారు. ఆయన మీద నిందలు మోపడం మొదలుపెట్టారు. ఒకనొక టైంలో మోషేను రాళ్ళు తీసుకొని చంపాలని చూశారు కూడా. మాకెవరు నీళ్ళు ఇస్తారు ఇక్కడ చంపడానికి ఎందుకు తీసుకొచ్చావు అని అన్నారు. అప్పుడు దేవుడు మరలా మోషేతో చెప్పించి ఒక బండ కొట్టి వారికి తాగటానికి నీరిచ్చాడు. కొంచెం కూడా ఓపిక పట్టలేదు ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలు. తర్వాత దాహం ఇచ్చిన తర్వాత చూశారు కదా అద్భుతము, బండలో నుంచి నీళ్లు రావడం ఏంది, ఇంత అద్భుతం కార్యము దేవుడు చేశాడు అని చూశారు కదా. చూసినప్పుడు మరలా ఆహారం లేదని ఆహారం కోసం మరలా సనగడం పెట్టారు. మాకు ఈ అరణ్యంలో భోజనం ఎవరు సిద్ధపరుస్తారు అని మొదలుపెట్టారు పిల్లారా. ఎంత అవివేకులు ఆలోచించండి, ఎంత ఘోరమైన ప్రజలు ఆలోచించండి. అలాంటి సమాజాన్ని మోషే గారు నడిపిస్తున్నారు. ఇంట్లో మన ఇద్దరు పిల్లల్నే మనం ఏగలేమో తెలుసా? ఇంట్లో మన ఇద్దరు పిల్లలు మనం ఉంటే వాళ్ళు డాడీ నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలని ప్రతిసారి హృదయం నుంచి పడుకునేంత వరకు నిన్ను హింసిస్తుంటే తట్టుకోగలవా? 4 పీకుతావు, 4 దెబ్బలు కొడతావు అలాంటి కుమారులను, అలాంటి పిల్లల్ని ప్రియులారా. కానీ మోషే దాదాపు 20 లక్షల కాలుబలగం కలిగినటువంటి జనాంగాన్ని నడిపిస్తున్నాడు. వీళ్ళందరూ వచ్చి మోషే దగ్గరికి వచ్చి మాకు భోజనం ఎవరు పెడతారంటే మోషే గారు ఏమైపోవాలి ప్రియులారా? ఎంతగా హింసించారంటే మోషే గారిని మామూలుగా హింసించలా. మాకు భోజనం సిద్ధపరిచేది ఎవరు? మాకు ఐగుప్తులోనే బాగుంది, నువ్వు ఇక్కడికి అనవసరంగా తీసుకొచ్చావు. ఐగుప్తులో బాగుందే వీళ్ళకు? బాగలేదు. అక్కడ కఠిన బానిసత్వం తట్టుకోలేకనే మొరబెట్టారు దేవునికి. రోధిస్తూ మొరబెడితేనే దేవుడు వారిని కనికరించి మోషే గారిని పంపించి నడిపిస్తే వీళ్ళు తిరుగుబాటు ఎంత ఘోరంగా ఉందంటే అరణ్యంలో కొంచెం అన్నం దొరకలేదని కొంచెం లేట్ అవ్వగానే మాకెవరు భోజనం పెడతారని దేవుని మీద తిరుగుబాటు చేశారు పిల్లరా. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మోషే గారి మీద తిరుగుబాటు చేశారు. అప్పుడు భోజనం సిద్ధం చేశాడు. మరలా కొంత దూరం పోయిన తర్వాత మాకు మాంసం ఎవడు పెడతాడు? ఎంత విచిత్రమైన జనాంగం ఆలోచించండి. ఇశ్రాయేల్ ప్రజలు భోజనం పెట్టాడు, నీరిచ్చాడు, సరిపోతుంది కదా. నువ్వు జర్నీలో ఉన్నావు, నీకు ఎంతవరకు కావాలన్నా అంతవరకు సరిపోతుంది. నీకు మాంసం కావాలనా? నీకు మరలా మాంసం కావాలనా? ఆ మాంసం కోసం ఏడ్చాడు తెలుసునా? ఐగుప్తులో మేము చేపలు తిన్నాము, అక్కడ తిన్న ఆహారం మాకు గుర్తుకొస్తుంది, ఇక్కడ ఏమీ లేదు, ఈ చవిటి ఫుడ్ ఎవడు తింటాడు అని దేవుని మీద తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు పిల్లరా. మాంసం కోసము దేవుని మీద తిరుగుబాటు చేశారు. అంత గొప్పగా కాపాడినటువంటి కన్న తండ్రి మీద
మోషే గారిని హింసిస్తే అప్పుడు దేవుడు మరలా మాంసాన్ని సిద్ధపరిచాడు ప్రియులారా, మాంసాన్ని సిద్ధపరిచాడు. అది తిన్నారు. ఆ అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుడు మోషేకి చెబుతాడు, నువ్వు నాకు దగ్గరికి రా, వీళ్ళు ఎలా నా ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలో వీళ్ళకి ధర్మశాస్త్రం ఇస్తాను అని చెప్పినప్పుడు మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళి ధర్మశాస్త్రం తీసుకుని వచ్చే లోపు మోషే ఎక్కడికి వెళ్ళాడో 40 రోజులకే, ఈ మోషే ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలియదు, మేము తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతాం, కాబట్టి అహరోను నువ్వు మా కొరకు ఒక దూడను చేసేయి, ఆ దూడనే మమ్మల్ని ఐగుప్తుల నుంచి ఇక్కడికి నడిపించింది, మరలా ఇక్కడి నుంచి ఐగుప్తులకి నడిపిస్తుంది, కాబట్టి మాకు ఒక దూడను చెయ్యి, ఆ దూడే మాకు దేవత అని చెప్పేసి దూడను చేసుకున్నారు పిల్లారా. ఎంత అవివేకులో ఎంత ఘోరమైన జనాంగమో చూడండి. ఇలాంటి జనాంగాన్ని మోషే భరించాడు పిల్లారా. ఇలాంటి జనాంగాన్ని ఆ దూడను చేసుకుని సంతోషిస్తూ తినుతూ త్రాగుతున్నప్పుడు మోషే గారు చూసి ఎంతగానో బాధపడిపోయాడు. పరలోకపు కన్నతండ్రి బాధపడడా? నా దేవాలయమైన మీరు ఏమిరా ఇలా తయారయ్యారు, నేను మీలో నివసించాలనుకుంటే ఏమిరా మీరు ఇలా తయారయ్యారు, నా మీద తిరుగుబాటు చేస్తున్నారేంద్రా అని బాధపడిపోయి దేవుడు ఏమన్నాడో తెలుసా? ఒకసారి చూడండి పిల్లారా. ఇలాంటి జనాంగాన్ని చూసి దేవుడు ఏమని పలికాడు ఒకసారి చూడండి. నిర్గమకాండము 32వ అధ్యాయము 9వ వచనం నుంచి ఒకసారి చూడండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. మోషే వీళ్ళని నేను చూశానన్నా, వీళ్ళని నేను చూశాను, వారు లోబడనొల్లని ప్రజలు, ప్రతిసారి నన్ను విసిగిస్తున్నారు, ప్రతిసారి నా మీద నిందిస్తున్నారు, కాబట్టి నేనేం చేయబోతున్నానో తెలుసా అని దేవుడు చెబుతున్నాడు. కావున నీవు ఊరకుండుము మోసే, నువ్వు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదని మోసేతో చెప్పగా, దేవుడికే కోపం వచ్చేసింది ఈ జనాంగం చేసే పనులను బట్టి. అన్ని అద్భుతాలు చూసినా వారు దేవుని నమ్మలేదు. అందుకే దేవుడు దిగి, మోసే నువ్వు కాముగా ఉండు నాన్న, నువ్వు కాముగా ఉండు, నువ్వు కాముగా ఉంటే ఈ జనాంగాన్ని కాల్చి నాశనం చేసేస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నీకు కనాని దేశం ఇస్తాను, నీ సంతానానికి నేను కనాని దేశం ఇస్తాను అన్నప్పుడు మోషే గారు ఎంత అద్భుతమైన మాట పలికారో తెలుసా? ఒకసారి చూడండి. దేవుడికి సలహా ఇస్తున్నాడు మోషే గారు. ఏమని సలహా ఇస్తున్నాడు? ఉచిత సలహాలు కాదు, దేవుణ్ణి గొప్ప చేసే సలహాలు. ఒకసారి చూడండి ప్రియులారా. 11వ వచనం నుంచి, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా? నీ కోపం ఎందుకు మండుతుంది తండ్రి ఇలా మీద? వీరు విసిగించేవారే, కానీ నీ బాహుబలంతో రప్పించారు కదా, మీ కోపం మండనేలా? ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలను? శత్రువులు ఉన్నారు కదా తండ్రి, మీ గురించి చెడ్డగా అనుకుంటారు. ఇశ్రాయేలు ప్రజలను కాపాడలేక వారిని అరణ్యంలో చంపేశాడు వారి దేవుడు. ఐగుప్తులో మంచిగా బతుకుతున్న వీరిని తీసుకెళ్లి అరణ్యంలో చంపేశాడు, అందుకోసమే తీసుకెళ్లాడు వారిని కాపాడలేక అని మీ గురించి చెడ్డగా మాట్లాడుకుంటారు తండ్రి అని మోషే గారు దేవునికి చెబుతున్నారు. ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడు దేవుని గురించి. దేవునికి నింద రాకూడదు, దేవునికి నింద రాకూడదు అని మోషే గారు ఈ అవివేకులైనటువంటి మూర్ఖులైనటువంటి ఆ జనాంగం గురించి వేడుకుంటున్నాడు దేవుని దగ్గర. పిల్లరా, ఒకవేళ మోషే గీన చంపేయండి తండ్రి, నన్ను గొప్పగా చేసేయండి అని అంటే దేవుడు లేపేసేవాడు. చంపేయండి తండ్రి అంటే దేవుడు కోపంతో ఉన్నాడు అని చూసి పిల్లరా, నిజంగా మోషే అలా అడగటం లేదు. మనం ఆ స్థితిలో ఉంటే ఏమనుకుంటాం? నా వల్ల కాదు మిమ్మల్ని ఆగడం. ఒక భార్యను చూసి అయినా భర్త అదే అంటాడు, నిన్ను నేను ఆగలేను అని అంటాం. అలాగే భార్య కూడా భర్తను చూసి నిన్ను నేను ఆగలేను నాయన, నిన్ను నేను భరించలేను అని చెబుతుంటారు పిల్లరా. ఏంటి ఒక్కరికే ఒక భార్యను భరించలేవు, ఒక భర్తను భరించలేవు, 2 పిల్లల్ని భరించలేవు. మరి మోషే గారు దాదాపు 20 లక్షల కాల్బలకం కలిగినటువంటి వారు. అలాంటి వారు ఇసిగిస్తుంటే చెవులు గింగురమవుతుంటాయి. ఎవరికైనా మనశ్శాంతంగా నిద్రపోగలరా? అలాంటి తరుణంలో పిల్లారా, నిద్ర కూడా ఉండదు సరిగా. అంతగా ఇసిగించారు. అంతగా ఇసిగించిన చివరికి మోషే గారినే రాళ్ళు తీసుకొని చంపడానికి వచ్చినటువంటి ఈ జనాంగం కోసము మోషే గారు దేవుని దగ్గర వేడుకుంటున్నాడు, తండ్రి ఐగుప్తులు చెప్పుకుంటారు మీ గురించి చెడ్డగా చెప్పుకుంటారు నాయన, కాబట్టి వీరి మీద మీ కోపం మండనేలా? ఒకవేళ వీరినే చంపాలనుకుంటే మీరేం చేయాలో తెలుసా? ముందు ఆ వచనం చూడండి పిల్లారు. ఈ మాట చదివినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. ఇంత గొప్ప నాయకుడు మోషే, నిజంగా మోషే గారు ఎంత గొప్పగా బతికాడు దేవుని కొరకు అని అనిపించింది పిల్లారు. ఒకసారి చూడండి. నిర్గమకాండము 32వ అధ్యాయం మనం చూస్తే పిల్లారా, 31 నుంచి చదువుతున్న పిల్లారా. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా,
ఓకే దేవా, లేని యెడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాను. ఎవరి కోసము? ఎవరి కోసము? తిరుగుబాటు చేసినటువంటి ఈ జనాంగం కోసం మోషే గారు దేవుని దగ్గర వేడుకుంటున్నారు. చివరికి ఏమంటున్నాడు అంటే, జీవ గ్రంథంలో నుండి, నువ్వు రాసుకున్న గ్రంథంలో నుంచి నా పేరే తీసేయండి, అంటే నరకానికే పంపియండి అన్న విధంగా వేడుకుంటున్నాడు. పిల్లారా, నీ గ్రంథంలో నుంచి నా పేరు తీసేయండి. ఒకవేళ వీరిని గిన్న చంపాలనుకుంటే వీరిని క్షమించండి తండ్రి, వీరిని క్షమించండి, వీరి పాపములు పరిహరించండి అని మోషే గారు దేవుని దగ్గర వెళ్ళి బ్రతిమాలుకుంటుండే. పిల్లారా, ఎంత సాత్వికమైన మనసు కలిగిన వాడో ఇంకా ఆలోచించండి. ఎంత గొప్ప మనసు కలిగిన వాడో మోషే గారు ఆలోచించండి. అందుకే దేవుడు పట్టుబట్టి, మోషే స్టార్టింగ్లో నేను వెళ్ళను అన్నా, మోషే నువ్వే కావాలన్నా, నువ్వే ఈ జనాంగాన్ని భరించగలవు, కాబట్టి నువ్వే నా కుమారుడివి, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటానని మోషే గారిని పట్టుబట్టి తీసుకొచ్చాడు. పిల్లారా, నాయకుడిగా నిలబెట్టాడు. దేవుడు కోరుకున్నట్టుగానే ఆ ఇల్లంతటిలో నమ్మకంగా బ్రతికాడు. చంపేయండి ప్రభువా, నా జనాంగాన్ని గొప్ప చేయండి అని అనలేదు. మోషే గారు ఎంత గొప్పగా దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా బ్రతికాడో మనం చూసాం. ప్రియులారా, తిరుగుబాటు చేసినటువంటి జనాంగం కొరకు దేవుని దగ్గర వేడుకున్నాడు. దేవుడు తర్వాత మోషే ఏడుకున్న దాన్ని బట్టి ఆ రోజు ప్రజలను క్షమించి వదిలిపెట్టాడు. ప్రియులారా, అంతగా ఇసిగించిన జనాంగం కొరకు ఎవరైనా వేడుకుంటారా? ఆలోచించండి. అది ఒక నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణము. ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణం అలాంటిది. ప్రియులారా, మరి మనం నమ్ముకున్న మన ప్రభువుల వారు, మనం నమ్మిన మన ప్రభువుల వారు కూడా దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు అని రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. మనము నమ్మిన క్రీస్తుల వారు ఆయన కూడా నిజంగా ఆయన దేవుని ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడంట. ఎలా నమ్మకముగా ఉన్నాడు మనం ఆలోచిస్తే, ప్రియులారా, యేసు క్రీస్తుల వారి జీవితం మనం చూస్తే నిజంగా ఎంత గొప్పగా మన కొరకు ఆయన ఈ భూమి మీద బ్రతికాడు అనేది మనకు అర్థమవుతుంది. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చూడండి. ప్రియులారా, యేసు ప్రభుల వారి గురించి రాయబడిన మాట ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే, ప్రియులారా, 6-7, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దేవుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. యేసుక్రీస్తుల వారి గురించి చెప్పబడిన మాట. ప్రియులారా, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి కూడా పరలోకంలో నిత్యము ఆనందిస్తూ తండ్రి చెంత ఉన్నటువంటి మన ప్రభువుల వారు యేసుక్రీస్తుల వారు ఆ దేవునితో ఉండటము, సమానంగా ఉండటము విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచకుండా నిజంగా పరలోకాన్ని విడిచిపెట్టి, పరలోకం సింహాసనాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. ఎలా? ఒక ధనవంతుడి కుటుంబంలో పుట్టలేదు, ఒక ధనవంతుడిగా భూమి మీదకి రాలేదు, దాసుని స్వరూపము ధరించుకొని వచ్చాడు. ఒక వడ్లవాని కుమారునిగా, ఒక వడ్లవాని ఇంట్లో జన్మించాడు యేసుక్రీస్తుల వారు. తెలుసా ప్రియులారా, ఆయన జననమైనప్పుడు కనీసము నిజంగా ఒక ప్లేస్ లేదు. మరియమ్మ గారు ఆయనకు జన్మనిచ్చిన టైంలో ప్రియులారా, ఆయనకు స్థలము లేక పశువుల పాకలు వారు ఉన్నారు. అంతగా తగ్గించుకున్న విధంగా యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రియులారా, ఎక్కడ ఎలాంటి వాడు? ఏదో మొదటి నుంచి ఇలా పేదరికంతో, కడు పేదరికంతో ఉన్నవాడు కాదు. పరలోకంలో దేవునితో సమానముగా ఉండుట భాగ్యము, అది గొప్పదని ఎంచుకోకుండా నిజంగా మన కొరకు, ఎవరి కొరకు? ఈ భూమి మీద నశించిపోతున్న ఈ మానవాళి కొరకు ఆయన ఒక దాసుని స్వరూపం ధరించుకొని వచ్చాడంటే ఆలోచించండి. మోషే గారు ఐగుప్తు సింహాసనం మాత్రమే తృణీకరించాడు, కానీ మనం నమ్మిన మన ప్రభుల వారు ఏందో తెలుసా? పరలోకంలో సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చాడు భూమి మీదకి. తండ్రితో నిత్యము ఆనందించే భాగ్యాన్ని విడిచిపెట్టి మన కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. మనం ఎవరైనా మంచివారిమా? మనమేమన్నా గొప్పవారిమా? లేదంటే మనం దేవుని ప్రేమించేవారిమా అని ఆలోచిస్తే కాదు ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఒకసారి చూడండి, ఎలాంటి వారి కోసం ఆయన వచ్చాడు యేసుక్రీస్తుల వారు. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక చూడండి ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8, నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు, మంచి వాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఎలాంటి వారి కొరకు యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చారంటే, పాపులైనటువంటి ఈ మానవాళిని మనల్ని రక్షించడం కొరకు ఆయన వచ్చాడు. నీతిమంతుల కొరకు రాలేదు.
నీతిమంతుల కొరకు రాలేదు ప్రియులారా, పాపులమైనటువంటి మనలాంటి వారి కొరకే యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చారు. ఎలా పరలోకాన్ని విడిచిపెట్టి దేవుడు అప్పగించిన పనిని చాలా నమ్మకంగా నిర్వహించి ప్రియులారా తండ్రి దగ్గరికి చేరాడు యేసుక్రీస్తుల వారు. ఇది కాదా దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండడం అంటే? ఇదే ప్రియులారా, దేవుడు అప్పగించిన బాధ్యతను ఏ మాత్రము తునీకరించకుండా నిర్వర్తించి ప్రతి ఒక్కరిని కాపాడే పనిలో ఉన్నారు. ఆ రోజు మోషే గారు ఇశ్రాయేలు ప్రజలను ఏ ఒక్కరు నశించకూడదని నిజంగా ఆయన వారి కొరకు వేడుకున్నాడు. మన ప్రభులు వారు ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ నశించకూడదు అనే ఉద్దేశంతో ఈ ప్రపంచ మానవాళందరి కొరకు ప్రాణం పెట్టాడు పిల్లారా. అంత గొప్ప నాయకుడు మన ప్రభులు వారు, అంత గొప్ప నాయకుడు మన ప్రభులు వారు మన కొరకు ప్రాణం పెట్టాడు. పాపులమైన మన కొరకు ప్రాణం పెట్టాడు పిల్లారా. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా, దేవుని నివాసము ఏది, దేవుని మందిరం ఏది అనే సంగతి మీకు అర్థమైంది అనుకుంటా. మనమే దేవుని ఇల్లు, మనమే దేవుని నివాసము, మందిరము. మరి ఈ మందిరాన్ని ఎవరు కట్టారు, ఎలా నిర్మించారు మనం ఆలోచిద్దాం ప్రియులారా. ఈ మందిరాన్ని మనమే దేవుని ఇల్లు, మనమే దేవుని ఆలయం అని అన్నాడు కదా. మరి ఈ మందిరాన్ని ఎవరు కట్టారు, ఎలా కట్టారు అనే విషయం మనం ధ్యానించుకుందాం ప్రియులారా. మనమే దేవుని ఇల్లు అయినప్పుడు ఈ దేహాన్ని నిర్మించింది దేవుడే ప్రియులారా. దేవుని వలన మనకు అనుగ్రహింపబడింది ఈ దేహము. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూశాము, మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, మన దేహము దేవుని వలన అనుగ్రహింపబడింది, మరెవరో ఇవ్వలేదు, తల్లి ఇవ్వలేదు, తండ్రి ఇవ్వలేదు, పరలోకమందున్నటువంటి దేవుడే మనకు ఈ దేహాన్ని ఇచ్చాడు ప్రియులారా, ఈ దేహాన్ని ఇచ్చాడు. అందుకే ఆ మందిరాన్ని ఆయన చేతుల ద్వారానే నిర్మించుకున్నాడు ప్రియులారా. ఈ మందిరాన్ని దేవుడే నిర్మించుకున్నాడు. ఎలా నిర్మించుకున్నాడని మనం ఆలోచిస్తే ప్రియులారా, ఎలా నిర్మించుకున్నాడంటే ప్రతి కట్టడము, ఈ భూమి మీద ఏ నిర్మాణం చేయాలన్నా ఒక ఇంజనీర్ ప్లాన్ అవసరము. ఒక ఇంజనీర్ ప్లాన్ గీసి అది పేపర్ మీద రాసుకొని లేదంటే కంప్యూటర్లో టైప్ చేసి ఆ ప్లాన్ను వాళ్ళకి అప్పగిస్తారు. ఒక భవనం నిర్మించాలన్నా, ఒక బ్రిడ్జి నిర్మించాలన్నా, ఒక గొప్ప గొప్ప అంతస్తులు నిర్మించాలన్నా ప్రియులారా ఇంజనీరింగ్ ప్లాన్ కావాలా. ఈరోజు ప్రపంచంలో అత్యంత పొడవైనటువంటి బిల్డింగ్ ఏదైనా ఉందంటే దుబాయ్లో ఉన్నటువంటి బుర్జ్ ఖలీఫా. ఇది దుబాయ్లో ఉంది ప్రియులారా. ఈ ప్రపంచంలో కల్లా అతి పెద్దది. సో దీని ఎత్తు ఎంతనో తెలుసా ప్రియులారా? దీని ఎత్తు ఎంత అంటే దాదాపుగా 0.828 కిలోమీటర్స్, అంటే దాదాపుగా 1 కిలోమీటర్కు దగ్గరలో ఉంది. అంత ఎత్తులో ఉంది. దాని అడుగులో చూస్తే 2722 అడుగుల ఎత్తు ఈ బిల్డింగ్ యొక్క ఎత్తు. ఇది మామూలుగా నిర్మించగలరంటారా? ఏ ప్లాన్ లేకుండా ఈ నిర్మాణం చేయగలరంటారా? ఒకసారి చూడండి, అంత అద్భుతంగా, ఎంతో సుందరంగా, అంత ఎత్తులో నిర్మాణం చేశారంటే దానికి ఇంజనీర్ ప్లాన్ అవసరం ప్రియులారా. ఒక ప్లాన్ ప్రకారంగా దాన్ని నిర్మించాలి ప్రియులారా. టాపీ మేస్త్రి మనం పని చేస్తున్నాం కనుక పోయి కట్టేద్దామంటే కుదరదు. దానికి చాలా ప్లాన్, పక్కా ప్లాన్తో నిర్మించాలి ప్రియులారా. లేకపోతే అంత గొప్పగా వాళ్ళు నిర్మించలేరు. ఇంకో విషయం చెప్పమంటారా? ఒకవేళ ఈ నిర్మాణము కూలిపోయినా మరలా గొప్పగా నిర్మించగలరు మనిషి, మరలా దానిలాంటి నిర్మాణాన్ని చేయగలరు. ప్రపంచ వింతలలో తాజ్మహల్ మన దేశంలో ఢిల్లీలో ఉంది కదా. షాజహాన్ తన భార్య అయిన ముంతాజ్ కోసం కట్టినటువంటి నిర్మాణం, సమాధి చాలా అందంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా కట్టారు కదా. అదైనా మరలా కట్టవచ్చు ప్రియులారా. కానీ దేవాలయాన్ని, దేవుడు నిర్మించినటువంటి దేవాలయమైనటువంటి మనల్ని నిర్మించడము ఎవరి తరం కాదు ప్రియులారా. వరల్డ్ ట్రేడ్ సెంటర్ను ఒకసారి ఉగ్రవాదులు కూల్చిపడేస్తే మరలా నిర్మించి ఇంత గొప్పగా నిలబెట్టారు. ఈ భూమి మీద మనిషి కట్టిన ఏ కట్టడమైనా సరే అది కూలిపోయినా లేదంటే దానిలాగా మరొక చోట కట్టడమైనా చేయగలరు పిల్లరా. కానీ దేవుని మందిరాన్ని ఈ మనిషి కట్టలేడు. అందుకే దేవుడే స్వయాన తాను కట్టాలనుకున్నాడు. మరి ఆయన నిర్మాణం చేయాలనుకున్నటువంటి నిర్మాణానికి ప్లాన్ లేదా? ప్లాన్ ఉంది ప్రియులారా. ఎలాంటి ప్లాన్ గీశాడో దేవుడు చూస్తే అద్భుతం అనిపిస్తుంది. ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయం 16వ వచనం ప్రియులారా. దేవుని ప్లాను, ఆయన మందిరం గురించి ఆయన చేసినటువంటి ప్లాన్ ప్రియులారా. ఇంజనీరింగ్ ఎంత గొప్పగా ఆయన గీశాడో మనకు అర్థమవుతుంది. 49 యెషయా గ్రంథము 16వ వచనం ప్రియులారా. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. ఎవరిని? ఆయన నివాసం చెయ్యటానికి కట్టుకున్నటువంటి ఈ మానవ దేహం, ఈ నిర్మాణాన్ని దేవుడు తన చేతుల మీదనే, తన అరచేతుల మీదనే చెక్కుకున్నాడంట. మనమేమో ఈ గొప్ప గొప్ప బిల్డింగ్ చూసి చాలా గొప్పగా ఉన్నాయి అని చెబుతుంటాం. మరలా కూలిపోయేటువంటి ఒక నిర్మాణాన్ని చూసి ఇవి గొప్ప అనుకుంటాం పిల్లారా. దేవుడు నన్ను ఎంతగా ప్రేమించాడో దీన్ని బట్టి అర్థమవుతుంది.
ఆయన చేతుల మీద అరచేతులు నీ రూపాన్ని నా రూపాన్ని కోట్ల మందిగా వస్తున్నటువంటి ఈ ప్రపంచ జనాభా ప్రతి ఒక్కరిని ఆయన అరచేతిలో చెక్కుకున్నాడంట. అరచేతిలో చెక్కుకొని నిర్మాణం చేస్తున్నాడంట. పిల్లారా, ఎంత గొప్పదో ఆలోచించండి. ఎవరైనా ఆలోచిస్తున్నారా? కొంతమంది తల్లిని ప్రేమించేవారు, లేదంటే భార్యని ప్రేమించేవారు, భర్తను ప్రేమించేవారు టాటూ వేసుకుంటుంటారు, శరీరం మీద టాటూ వేసుకుంటుంటారు. పిల్లారా, అది ఊరికే అక్షరాలతో రాసుకుంటుంటారు. కానీ దేవుడు తన అరచేతులలో నీ రూపాన్నే చెక్కుకున్నాడు. తన అరచేతిలో నీ రూపాన్నే చెక్కుకున్నాడు. పిల్లారా, ఇంతగా ప్రేమించేవారు ఈ భూమి మీద ఎవరైనా ఉంటారో ఆలోచించండి. ఇంతగా ఎవరైనా నిన్ను ప్రేమిస్తారా? ఎవరు ప్రేమించలేరు. ప్రేమించే దేవుని విడిచిపెడుతుంది ఈ సమాజము. ప్రేమించని వారి కొరకు పరుగులు తీస్తుంది ఈ ప్రపంచం. ఆలోచించండి. మీరు అలా ఉండకూడదు. ప్రేమించే కన్న తండ్రి దగ్గరికి మీరు రావాలి. ప్రేమించే కన్న తండ్రిని మీరు ప్రేమించాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. పిల్లరా, ఈ లోక ఆశలను మనం విడిచిపెట్టాలి. ఈ లోకం మనల్ని ప్రేమించదు. ఈ లోక స్నేహము మనల్ని నిజంగా మంచిగా చూడదు. దేవునితో అంటుగట్టబడి మనము బ్రతకాలి. దేవుని స్నేహంలో మనం ఎదగాలి. దేవుని ప్రేమలో మనం ఎదగాలి. మన కోసం పరితపించుతూ మన రూపాన్ని తన అరచేతిలో చెక్కుకున్నాడంటే ఇంకా ఎవరు నిన్ను ఇంతకన్నా గొప్పగా ప్రేమిస్తారో ఆలోచించండి. నీ భర్తనా, నీ భార్యనా, నీ పిల్లలా, నీ తల్లిదండ్రులా, నీ స్నేహితుడా? ఎవరు ప్రేమించలేరు. పిల్లరా, ఎవరు ఇంతగా ప్రేమించలేరు. తన అరచేతిలో చెక్కుకున్నాడు. చెక్కుకొని ఒక అందమైన ఆకారాన్ని, ఒక నిర్మాణాన్ని నిర్మించాలనుకున్నాడు. దానిలో ఆయన నివాసం చేయాలనుకున్నాడు. ఆ అందమైన నిర్మాణం ఎలా నిర్మించాడో మనం ఆలోచిస్తే ప్రియులారా, ఆయన భూమి యొక్క అగాధ స్థలంలోనికి వెళ్ళాడు. భూమి యొక్క అగాధ స్థలంలోనికి వెళ్ళాడు. ఒకసారి చూడండి. ఈ అందమైన నిర్మాణాన్ని నిర్మించడం కొరకు దేవుడు ఎలా నిర్మాణం చేశాడో చెబుతున్నాడు ప్రియులారా. 139 కీర్తనలు దావీదు గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్న ప్రియులారా. 15వ వచనం మనం చూస్తే, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. నేను రహస్యముగా నిర్మింపబడ్డాను. భూమి యొక్క అగాధ స్థలములో నేను నిర్మింపబడ్డాను. దేవుడు నన్ను నిర్మించాడు. భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మించాడు. చాలా గొప్పగా నిర్మించాడు. అదేంటండి, మేము తల్లి గర్భంలో కదా నిర్మాణమైంది, భూమి యొక్క అగాధ స్థలంలో అంటున్నాడు. ఇది ఎంత వాస్తవం అని అనుకుంటాం ప్రియులారా. మనం ఉన్నామా? అసలు తల్లి గర్భంలో పడకముందు మనం ఉన్నామా అంటే ఉన్నాము ప్రియులారా. లేకుండా దేవుడు ఎందుకు చెబుతాడు? చెప్పడు. మనము లేకుండా దేవుడు చెప్పడు. ఒకసారి ఇర్మియా గ్రంథం చూస్తారా? 1వ అధ్యాయము 4-5 వచనం ప్రియులారా. దేవుని వాక్కు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని. గర్భంలో నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని. తల్లి గర్భంలో నువ్వు ఇంకా పిండముగా రాలేదు, అయినా సరే నిన్ను ఎరిగాను నాయనా, నువ్వు నాకు తెలుసు, నువ్వు ఉన్నావు అని చెబుతున్నాడు దేవుడు. ఎలా ఉన్నావు అని అంటే ప్రియులారా, చెప్పాను కదా, తన అరచేతిలోనే ముందే చెక్కుకున్నాడు ప్లాను. ఆ ప్లాను ప్రకారము భూమి యొక్క అగాధ స్థలంలోనికి వెళ్ళాడు నిన్ను నిర్మించడం కొరకు. భూమి యొక్క అగాధ స్థలంలోనికి వెళ్ళాడు నిన్ను నిర్మించడం కొరకు ప్రియులారా. తల్లి గర్భంలో వచ్చిన రూపాన్ని చూసి ఇక్కడే మన ప్రారంభమైంది అని అనుకుంటున్నారు చాలా మంది. కాదు ప్రియులారా, ఈ రూపాన్ని ఇవ్వడము ఎప్పుడో ముందే చెక్కేశాడు. ముందే ఈ నిర్మాణాన్ని నిర్మించాడు భూమి యొక్క అగాధ స్థలంలో. ఇక్కడ దావీదు గారు కదా చెప్పింది. దావీదు గారు తల్లి గర్భంలో నుంచి కదా వచ్చింది. మరి దావీదు గారు ఏంది అలా చెబుతున్నారు? దావీదు గారు ఎందుకు అలా చెబుతున్నారు? భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నన్ను నిర్మించిన వాడు నీవే అని ఎందుకు చెబుతున్నాడు? దేవుడు నిర్మించాడు గనక, దేవుడు చూపాడు గనకనే దావీదు గారు చెబుతున్నారు ఆ విషయం ప్రియులారా. ఎందుకు భూమి యొక్క అగాధ స్థలంలోకి దేవుడు వెళ్ళాడో తెలుసా? భూమి లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. అగ్నితో ఉంది, అగ్నితో రగిలిపోతుంది. అక్కడ ప్రతి ఒక్కటి కరిగిపోయేవే. భూమి యొక్క లోపలి భాగం పైన బాగా పచ్చగా ఎంతో ఆహ్లాదకరంగా వృక్షాలతోటి భవనాలతోటి మనం చూస్తున్నాము. కానీ లోపలి భాగముకి వెళ్తే నువ్వు పైన చూస్తున్నట్టు నీకు ఉండదు. ఎంతో వేడితో ఉంటది. ఎన్నో వేల డిగ్రీల సెంటిగ్రేడ్తో ఉంటుంది. దాదాపుగా భూమి యొక్క లోపలి భాగానికి వెళ్తే ప్రియులారా 5700 నుంచి 6700 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది ఉష్ణోగ్రత. అక్కడ తట్టుకోగలదా? ఏదైనా మరిగిపోవాల్సిందే, ఏదైనా నిజంగా ద్రవ రూపంలో మారిపోవాల్సిందే. మనం వాడే ఇనుము రాళ్ళు దాదాపుగా 1500 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర అవి ద్రవ రూపంలోకి మారుతాయి ప్రియులారా. అలాంటిది 5000 డిగ్రీల సెంటిగ్రేడ్ లేదా దాదాపుగా 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ లోన ఉన్నప్పుడు అక్కడ అంతా ద్రవ రూపంలోనే ఉంటది. దాన్ని తీసుకునే, ఆ మట్టిని తీసుకునే ఈ అందమైన దేహాన్ని దేవుడు ముందు నిర్మించాడు ప్రియులారా. ఒకసారి చూడండి భూమి లోపలి భాగం ఎలా ఉంది. ఒకసారి చూడండి యోబు గ్రంథం 28వ అధ్యాయము 5వ వచనం ప్రియులారా. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగం అగ్నిమైనట్లుండను.
దాని లోపలి భాగం అగ్నిమయమైనట్లుండును. బైబిల్ ఎంత వాస్తవమైన గ్రంథమో ఆలోచించండి ప్రియులారా. భూమి యొక్క లోపలి భాగం ఏ విధంగా ఉందో ఒకసారి చూపించు. ఫ్రెండ్స్, ఎర్త్ డయామీటర్ 12,742 కిలోమీటర్లు. భూమి ఉపరితలం నుంచి ఎర్త్ మధ్య భాగంలోని కోర్ భాగం సుమారుగా 6,370 కిలోమీటర్ల లోతులో ఉంటుంది. బేసిక్గా మన భూమి 4 లేయర్స్తో ఏర్పడింది. అవే క్రస్ట్, మ్యాంటిల్, ఔటర్ కోర్ అండ్ ఇన్నర్ కోర్. మొదట ఎర్త్ యొక్క ఔటర్ మోస్ట్ లేయర్ అయిన క్రస్ట్ గురించి తెలుసుకుందాం. మనం నివసిస్తున్న భూ ఉపరితలం నుంచి 70 కిలోమీటర్ల లోతు వరకు ఉన్న భూమిని క్రస్ట్ అంటారు. మన మొత్తం భూమిలో ఈ 70 కిలోమీటర్ల క్రస్ట్ భాగం కేవలం 1% మాత్రమే ఉంటుంది. మనం చూసే బాహ్య ప్రపంచం, కొండలు, లోయలు, సముద్రాలు అన్నీ కూడా ఈ క్రస్ట్లోనే అంతమైపోతాయి. ఇక భూమి లోపలున్న రెండవ లేయర్ అయిన మ్యాంటిల్ గురించి తెలుసుకుంటే ఇది సుమారుగా 100 నుంచి 2,900 కిలోమీటర్ల లోతు వరకు వ్యాపించి ఉంటుంది. మన మొత్తం భూమిలో ఈ మ్యాంటిల్ మాత్రమే అప్రాక్సిమేట్గా 84% వరకు ఆక్రమించి ఉంటుంది. భూమి లోపలికి వెళ్లే కొద్దీ టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ మ్యాంటిల్ పైభాగంలో 100 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంటే లోపలికి వెళ్లే కొద్దీ అప్రాక్సిమేట్గా 3,700 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఇక భూమి యొక్క మూడవ లేయర్ అయిన ఔటర్ కోర్ గురించి తెలుసుకుంటే ఈ లేయర్ సుమారుగా 2,400 కిలోమీటర్ల మందంతో ఉంటుంది. ఈ ఔటర్ కోర్ పూర్తిగా ఐరన్ అండ్ నికెల్తో ఏర్పడి ఉంటుంది. కానీ ఇక్కడ టెంపరేచర్ 4,500 డిగ్రీ సెల్సియస్ నుంచి 5,500 డిగ్రీ సెల్సియస్ వరకు ఉండటం వల్ల ఇక్కడున్న ఇనుము, నికెల్ మొత్తం కరిగిపోయి లిక్విడ్ లాగా ఉంటుంది. కాబట్టి ఈ ఔటర్ కోర్నే లిక్విడ్ లేయర్ అని కూడా అంటారు. ఇక చివరిగా ఎర్త్ సెంటర్లోని 4th లేయర్ అయిన ఇన్నర్ కోర్ గురించి చూస్తే ఈ ఇన్నర్ కోర్ భూ ఉపరితలం నుంచి సుమారుగా 6,000 కిలోమీటర్ల లోతులో ఉంటుంది. ఈ కోర్ భాగం అప్రాక్సిమేట్గా 1,200 నుంచి 1,500 కిలోమీటర్స్ వ్యాసంతో ఉంటుంది. ఈ ఇన్నర్ కోర్ ఐరన్తో ఏర్పడి ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ అప్రాక్సిమేట్గా 5,500 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. అంటే సూర్యుడి మీద ఎంత టెంపరేచర్ ఉంటుందో మన భూమి మధ్యలోని కోర్ భాగంలో కూడా అంతే టెంపరేచర్ ఉంటుంది. మొత్తం ఎర్త్ ప్రెజర్ ఈ కోర్ మీద పడటం వల్ల ఇక్కడ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ ఉన్నా కూడా ఈ కోర్ భాగం మాత్రం సాలిడ్ స్టేట్లోనే ఉంటుంది. మన భూమి మధ్య భాగంలోకి వెళ్ళడం కంటే సూర్యుడి మీదకే ఈజీగా వెళ్ళవచ్చు. చూశారు కదా ప్రియులారా, భూమి లోపలి భాగం ఏ విధంగా ఉందో అంత అగ్నిమయము దేవుడు బైబిల్లో ముందే చెప్పేశాడు. ఇప్పుడు శాస్త్ర ప్రపంచం కళ్ళు తెరిచింది. భూమి లోపలి భాగము అగ్నిమయమైనట్లుండునని ఇప్పుడు తెలుసుకుంటుండ్రు పిల్లరా. దేవుడు ముందే చెప్పాడు. బైబిల్ ఎంత గొప్ప జ్ఞాన గ్రంథమో ఆలోచించండి. భూమి యొక్క అగాధ స్థలంలోకి దేవుడు ఎందుకు వెళ్ళాడు అని ఆలోచిస్తే ప్రియులారా, ఆ ద్రవ రూపంలో ఉన్నటువంటి ఆ మట్టిని తీసుకొని ఆ మట్టితో నిర్మాణం చేశాడు మన దేహాన్ని. ప్రియులారా, ఒకసారి చూడండి ఆ మాట. ఈ అందమైన దేహము లేదంటే దేవునికి నివాసంగా ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని దేవుడు ఎలా నిర్మాణం చేశాడని మనం చూస్తే ప్రియులారా, ఒకసారి యోబు గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనం నుంచి చూడండి. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించి ఉన్నను. నీ హస్తములు తండ్రి భూమి యొక్క అగాధ స్థలంలోనికి వెళ్లి నాకు అవయవ నిర్మాణం చేసి ఉన్నవి. 9వ వచనంలో జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. జిగట మన్నుగా ఉన్న నన్ను నిర్మించితివి. భూమి యొక్క అగాధ స్థలములో మన్ను ఎలా ఉంది? నీటిలాగా అది ఏ రూపంలోకైనా మార్చగలిగేటట్టుగా ఉంది ప్రియులారా. మీరు వీడియో చూశారు కదా, ఏ రూపంలో అయినా మార్చగలరు. నీకు ఏ రూపం ఇవ్వాలనుకున్నాడు దేవుడు ఆ రూపంలోకి ఇవ్వటం కొరకు దేవుడు భూమి యొక్క అగాధ స్థలంలోనికి వెళ్ళి ఆ మట్టిని తీసుకున్నాడు ప్రియులారా. తీసుకొని 10వ వచనం చదువుతాడు. ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోచితివి కదా, జున్ను గడ్డ ఒకడు పేరబెట్టినట్టు నీవు నన్ను పేరబెట్టితివి కదా. ఒకడు పాలు పోసి మనం చేస్తుంటాం కదా, పాలు బాగా మరగబెట్టి జున్నుగడ్డ తయారు చేస్తుంటాం కదా ప్రియులారా. పాలు మరగబెట్టిన తర్వాత జున్నుగడ్డను తయారు చేసుకుంటున్నవే, అలానే ఈ అందమైన దేహము ఇవ్వటం కొరకు దేవుడు భూమి యొక్క అగాధ స్థలంలోనికి వెళ్ళి నిజంగా ఆ ద్రవ రూపంలో ఉన్న ఆ మట్టిని తీసుకొచ్చి అందమైన రూపంలో చెక్కాడు ప్రియులారా. ఈ అందమైన నిర్మాణాన్ని దేవుడు చేశాడు. అదే చదువుతున్నాడు. ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్టు నువ్వు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోను మాంసములతోనూ నువ్వు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నువ్వు సంధించితివి. అవయవాలన్నీ దేవుడు ఈ భూమి యొక్క అగాధ స్థలంలో ఉన్నటువంటి ఆ మట్టిని తీసుకునే చేశాడు ప్రియులారా.
ఆ మట్టి ద్వారానే దేవుడు ఈ అందమైన నిర్మాణాన్ని నిర్మించాడు. ఆది కాండంలో చెప్పాడు, నేల మంటితో నరుని నిర్మించి, అక్కడ ఎవరిని ఇవ్వలేదు దేవుడు. మొదటి అధ్యాయంలో దేవుడు అంతా చెప్పలేదు. తర్వాత పుస్తకాలలో దేవుడు రాయించాడు వాస్తవము. దేవుడు నేల మంటితో ఎలా చేశాడంటే, పైనున్న నేల మంటిని తీసుకొని కాదు, భూమి యొక్క అగాధ స్థలములోనికి వెళ్ళి ఆ ద్రవ రూపంలో ఉన్నటువంటి ఆ మట్టిని తీసుకొని ఈ అందమైన రూపాన్ని చేశాడు. ఎందుకోసమంటే మనలో నివసించాలని, మనలో ఆయన ఉండాలని, సంచరించాలని, మనతో నిత్యము ఉండాలని దేవుడు ఎంతో ఆశతో ఈ అందమైన గూడును కట్టాడు ప్రియులారా. ఇది దేవుడు చేసిన నిర్మాణము, దేవాలయము. మనిషి కట్టలేడు ఈ నిర్మాణాన్ని, మనిషి చేయలేడు. బుర్జ్ ఖలీఫాను మరొక చోట కట్టొచ్చు, వరల్డ్ ట్రేడ్ సెంటర్ను ఇంకో చోట కట్టొచ్చు, తాజ్ మహల్ను మరలా కట్టొచ్చు. కానీ నిన్ను నన్ను ఎవరు కట్టలేరు, ఎవరు నిర్మించలేరు. దేవుడే తన స్వహస్తాలతో చేసుకున్నటువంటి ఒక అందమైన నిర్మాణము మానవ దేహము ప్రియులారా, మన దేహము ప్రియులారా. ఆలోచించండి, దేవుడు ఎంత ప్రేమతో ఈ దేహాన్ని కట్టుకున్నాడో ఆలోచించండి ప్రియులారా. ఇంత టెక్నాలజీ మేము డెవలప్ చేశామంటున్నారు కదా, మన తల వెంట్రుకలలో ఒక ఎంట్రుకను కూడా తయారు చేయలేరు. తయారు చేయడం కాదు కదా, కనీసం దాన్ని నలుపుగా గాని తెలుపుగా గాని చేయలేరు తెలుసా. దేవుడు రాయించిన మాట ఒకసారి చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 36వ వచనం ఒకసారి చూడండి. నీ తలతోడని ఒట్టు పెట్టుకునవద్దు, నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చెయ్యలేవు. నీవు ఒక ఎంట్రుకను దాన్ని తెలుపుగా చేయలేవు, నలుపుగా చేయలేవు. అది మనిషి పరిస్థితి ప్రియులారా. మనిషి దేహంలో దేనిని ఎవరు నిర్మించలేరు, అంత గొప్పది. అందుకే బ్లడ్ బ్యాంక్ అంటున్నారు, కిడ్నీ బ్యాంక్ అంటున్నారు, ఐ బ్యాంక్ అంటున్నారు. మన బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవడం మనకు తెలుసు. కానీ ఈరోజు మనిషికి అర్థమైపోయింది, మనము రక్తాన్ని తయారు చేయలేము, కంటిని తయారు చేయలేము, కిడ్నీస్ని తయారు చేయలేము. కనుక అవి ఉన్నప్పుడు వాటిని మనము స్టోర్ చేసి పెట్టుకోవాలా. ఎవరికైనా బ్లడ్ కావాలంటే ఒక మనిషిలో నుంచి బ్లడ్ తీసి మరొక వ్యక్తికి మనం ఎక్కించాలా అని చెబుతున్నారు పిల్లారా. ఆలోచించండి, ఒక మనిషిలో నుంచి రక్తాన్ని తీసి మరొక వ్యక్తికి ఎక్కించాలని ఆలోచిస్తున్నారే తప్ప నిజంగా రక్తాన్ని తయారు చేయలేరు, మన కంటిని తయారు చేయలేరు, మనలో ఉండే ఏ అవయవాన్ని తయారు చేయలేరు, మన ఎంటుకను కూడా తయారు చేయలేరు పిల్లరా. మనిషి తయారు చేయలేడు. అంత గొప్ప నిర్మాణము దేవుడే తన స్వహస్తాలతో నిర్మించుకున్నాడు. ఎవరి కొరకంటే ఆయన నివాసం చేయటం కొరకు. దేవుడే ఈ దేహంలో నివాసం చేయాలని ఆయన కట్టుకున్నాడు పిల్లరా. ఆ మాట చదువుతారు మళ్ళీ ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం ఒకసారి చూడండి. దేవుడు ఏం చెబుతున్నాడో పిల్లారా. ఈ అందమైన దేహము గురించి దేవుడు చెబుతున్న మాటలు ఒకసారి చూడండి. 18వ వచనము, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, మనము దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. నేను వారిలో నివసించాలనుకుంటున్నాను, మీలో నివసించాలనుకుంటున్నానని దేవుడు చెబుతున్నాడు పిల్లారా. మనమేమో నిర్మాణాలు చూపిస్తాం, దేవుడు అక్కడున్నాడు ఇక్కడున్నాడని. దేవుడు అలాంటి చోట ఉండడు. దేవుడు తాను కట్టుకున్నటువంటి మందిరంలోనే నివాసం చేయాలనుకుంటున్నాడు. అందుకోసమే ఇంతగా కష్టపడ్డాడు, పరితపించాడు. తన అరచేతుల్లో చెక్కుకొని ఆ రూపాన్నే ఈరోజు మనకిస్తున్నాడు. ఒకనాడు భూమి యొక్క అగాధ స్థలంలో నిర్మాణం చేసి ఆదాము గర్భంలో పెట్టాడు. ఆదాము గర్భంలో నుంచి మనము తరాలు దాటుకుంటూ ఈ తరంలో భూమి మీదకి వచ్చాము. మన నిర్మాణం ముందే చేశాడు దేవుడు, మన నిర్మాణం ముందే చేశాడు. తర్వాత తల్లి గర్భంలో దాన్ని రూపం మరలా దాల్చుకొని తల్లిలో నుంచి బయటకు వచ్చాం పిల్లరా. ఈ తరంలో దేవుడు ఎంత కష్టపడ్డాడో తన నివాసం కొరకు, ఎంతగా ప్రేమించి కట్టుకున్నాడో ఆలోచించండి. ఆయన నివాసం చేయడం కొరకు. మరి దేవుడు కట్టుకున్నటువంటి ఈ నివాసంలో దేవుడి నివాసం ఉంటున్నాడా, ఎవరు నివాసం ఉంటున్నారు మీరు ఆలోచించండి పిల్లరా. దేవుడు కట్టుకున్నటువంటి ఈ అందమైన దేహంలో, లేదంటే ఈ అందమైన దేవాలయంలో ఎవరు నివాసం చేస్తున్నారు? దేవుడు నివాసం చేస్తున్నాడా, లేదంటే మరెంకెవరైనా నివాసం చేస్తున్నారా? నెక్స్ట్ క్లాస్లో ఆ విషయాన్ని తెలియజేస్తా. దేవుడు ఉన్నాడా, దేవుడు నీలో నివాసం చేస్తున్నాడా, మరి ఎవరు నివాసం చేస్తున్నారు ఆలోచించండి. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. ఒక మనిషిని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటాము, అందులో దేవుడు ఉన్నాడనే సంగతి మర్చిపోయి మాట్లాడుతుంటాము. ఒక సహోదరునైనా, లేదంటే ఒక భార్యనైనా, ఒక భర్తనైనా దూషిస్తుంటారు ఈ ప్రజలు ప్రియులారా. పరని వారిని చూసి దూషిస్తుంటారు. నీకు ఎలా దూషించాలనిపిస్తుంది నీకు తెలియదు. అందులో దేవుడు నివాసం ఉంటున్నాడనే సంగతి మనిషికి అర్థం కాకుండా తిడుతున్నాడు, కొడుతున్నాడు, చంపేస్తున్నాడు. ప్రియులారా ఆలోచించండి. కానీ మీరు అలా ఉండద్దు ప్రియులారా, మనం అలా ఉండద్దు. దేవుని సంకల్పాన్ని నెరవేర్చేవారిగా ఒకనాడు మోషే గారు ఏ విధంగా దేవుని ఇల్లంతట్లో నమ్మకముగా బ్రతికాడు,
మనం నమ్మిన మన ప్రభులు వారు ఏ విధంగా దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడో, ఈరోజు ఈ తరంలో పుట్టిన మనము దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలా, దేవుని సంతోషపెట్టే పనులు మనం చేయాలా. ఆ సంతోషపెట్టే పనులే ఈరోజు మనం జరిగిస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఆలోచించండి, దేవుడు మీలో నివసించే విధంగా, దేవుని సంతోషపెట్టే విధంగా, భక్తులు జీవించిన విధంగా మీరు బ్రతకాలని కోరుకుంటూ, అలాగే దేవుడు ఉన్నాడా మన ఈ దేహంలో, లేదంటే ఈ ఆలయంలో దేవుడు ఉన్నాడా, మరి ఎవరు నివసిస్తున్నారు అనే సంగతి కూడా నెక్స్ట్ క్లాసులో నేర్చుకుందాం. తప్పనిసరిగా అందరూ వచ్చి వినాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. అందరూ తల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం ప్రియులారా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన మీ నామానికి వందనాలు తండ్రి. మీటింగ్ అంతట్లో నాయన మీ కృప తోడుగా ఉంచి సజావుగా జరిగించినందుకు, మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. తండ్రి, మీరు కట్టుకున్న ఆలయము, దేవాలయము మానవ దేహ నిర్మాణము తండ్రి. ఎవరు కట్టలేని విధంగా మీరే కట్టుకున్నారు. మీరు అందులో నివసించాలని, అందులో సంచరించాలని, మీరు ఆనందించాలని కన్న తండ్రి. కానీ మీ ఆలోచనలు తారుమారు చేసే విధంగా ప్రపంచము, మీ ఆలోచనలకు అనుకూలంగా కాకుండా తండ్రి, మిమ్మల్ని దుఃఖపెట్టే విధంగా మనుషులు జీవిస్తున్న ప్రపంచం చూస్తున్నాం తండ్రి. కొందరినైనా నాయన మీ మనసు తెలియజేసి, మీ ప్రేమను తెలియజేసి మీ దగ్గరికి నడిపించాలనే ప్రయత్నంలోనే కార్యక్రమాలు జరిగిస్తున్నాం తండ్రి. అందరము కలిసికట్టుగా క్రీస్తు సైనికుల వలె మీ నామ మహిమార్థమై జీవించుటకు కృపచూపమని కోరుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు ప్రియులారా.